రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తే చాలామంది నేను ఇదే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో నేను పీజీ చేసి వచ్చినోడిని మేమేమి మిగతా వాళ్ళు అన్నప్పుడు అల్లాటప్పగా మేమేమి రాజకీయాలు చదువుకొని వచ్చాం. బేసిక్ గైడ్ లైన్స్ అసలు పొలిటికల్ ఏంటి అనేది మొత్తం దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన విద్యార్థులే చాలామంది ఉన్నారండి వైఎస్ఆర్సీపీలో. చాలామంది మా అలాగే పనిచేసే ఇప్పుడు మా కృష్ణుడు కానివ్వండి, పోసాని కానీ, అలాగే రేపు రాబోతున్న దాసనారాయణరావు గారి అబ్బాయి అరుణ్ కానీ, వీళ్ళందరూ బాగా ఈ సబ్జెక్ట్ మీద పొలిటికల్ అవేర్నెస్ బాగా ఉన్న వ్యక్తులం కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం. చాలామంది ఏం మాట్లాడతారంటే మీకెందుకు రాజకీయాలు అని అంటే, మీకెందుకు రాజకీయాలు అంటే ఒక సామాన్యమైన ఒక వ్యక్తిగా, భారతదేశ పౌరుడిగా, ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన వ్యక్తిగా మాకు కూడా రాజకీయాలు మీద ఆసక్తి ఉంటుంది. అది మీ సొంతమే కాదండి. చాలామంది మాట్లాడే వాళ్ళకి మేము చెప్పే సమాధానం ఇదే. ఎవరి సొంతం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో, భారత రాజ్యాంగంలో మాట్లాడుకునే నైతిక హక్కు మనకి రాజ్యాంగం కల్పించింది. మాట్లాడుకునే స్వేచ్ఛ మనకి రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి కొంతమంది మాట్లాడే మాటలను మనం పెద్దగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. కనీసం ఈ సమావేశం చూసైనా వాళ్ళలో మార్పు వస్తుందని ఆలోచిస్తాం. ఈరోజు ఒక వీధి నాటకాలు 25 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం వీధి నాటకాలు బహుళ ప్రాచుర్యంలో ఉండేవి ఆంధ్రప్రదేశ్లో. మేము ఒక వీధి నాటకాన్ని ఎంచుకుని ఎక్కడో ఇప్పుడు సిటీస్లో ప్రచారం చేయకుండా ఒక పల్లె బాటలో, పల్లెటూరులో, మండలంలో, ఒక గ్రామంలో మేము మా టీం అంతా అక్కడికి వెళ్ళి మేము ప్రజల మధ్యలో ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యం ఏం చేస్తుంది, సంక్షేమ పథకాలు ఎందుకు పేదవాడికి అందట్లేదు, దీని మీద మేము ఒక నేపథ్యంలో ఒక స్ట్రీట్ ప్లే లాగా వీధి నాటకం తయారు చేసాం. అది రేపు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ముగింపు, అది పాదయాత్ర అయిపోయాక మేము ఇంకా నెక్స్ట్ సంక్రాంతి తర్వాత నుంచి ప్రతి పల్లెటూరులో ఈ వీధి నాటకాన్ని ప్రదర్శిస్తాం. మా టీంలో ఉన్న వాళ్ళందరం కలిసి. సో ఈ రానున్నది ఎలాంటి అవకాశం అంటే, మేము ఎక్కడ రూముల్లో కూర్చుని, ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చుని మేము మాట్లాడలేదు. గత 5 పాదయాత్రల్లో జగన్మోహన్ రెడ్డి గారు 175వ రోజు వీరవాసరంలో కలిశాను నేను ఫస్ట్ పాదయాత్రలో. అప్పుడు 46 డిగ్రీలు ఎండ రోహిణి ఘాట్లో ఆయన నడిచిన ఇది చూస్తే నేను ఒక 1/2 కిలోమీటర్లు నడిచి నేను ఉంటాలే అన్న, మీరు ముందుకు నడవండి అని చెప్పి తర్వాత లేని శక్తిని తెచ్చుకుని నేను మధ్యాహ్నం వరకు ఎలాగోలాగా ఆ కార్యక్రమం పూర్తి చేశాను అనమాట. నాకు ఏమనిపించిందంటే, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కానీ, రాజశేఖర రెడ్డి గారి యొక్క మడం తిప్ప నైజం కానీ పుణికి పుచ్చుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి రాష్ట్రంలో, వారి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధినేత, ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేత. ఆయన నడిచే విధానం ఇక్కడి నుంచి ఒక 100 మీటర్లు నడవంగానే పక్క పల్లెటూరు నుంచి మహిళలు, వృద్ధులు ఆ 46 డిగ్రీల ఎండలో వస్తే, ఈ ఒక మనిషికి, ఒక సినిమా హీరోని చూడటాకో, లేకపోతే ఒక పెద్ద క్రికెట్ ప్లేయర్ వస్తే అతన్ని చూడటాకో ఎగబడే జనం, ఒక రాజకీయ నాయకుడికి ఇంతమంది ఫాలోయర్స్ ఉన్నారు, ఇంతమంది లక్షలాదిగా అభిమానులు ఉన్నారంటే ఇది స్వయంగా చూసిన ఒక పౌరుడిగా చెప్తారనమాట. ఈ రాష్ట్ర పౌరుడిగా వచ్చిన ప్రతి ఒక్కరూ మేము చూసిన దాంట్లో ఏంటంటే, అటు వీరవాసరం కానీ, పిఠాపురం కానీ, తుని దగ్గర కానీ ఎక్కడ చూసినా మాకు ఫీజు రియంబర్స్మెంట్ లేదన్నా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా అక్క డాక్టర్ అయింది, ఇప్పుడు మా చెల్లెలు 2వ సంవత్సరంలోకి వచ్చింది డాక్టరు, మాకు 1 ఎకరం పొలం మాత్రమే ఉంది, ఆ ఎకరం పొలం అమ్మేసుకుంటే ఈ 3 ఏళ్ల తర్వాత మా తల్లిదండ్రులు రోడ్డు పాలు అవ్వాలి, వాళ్ళకి భోజనం పెట్టే స్టేజ్ కూడా మా దగ్గర లేదు. ఇలాంటి పచ్చకండువా కప్పుకొని పచ్చకార్డులకి వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళకే ఈ యొక్క సంక్షేమ ఫలాలు దక్కుతున్నాయి, మాకు అసలు ఏమీ దక్కట్లేదని పాపం ఆడపిల్లలు ఎలుగెత్తి చాటుకుంటున్నారు. అలాగే రైతు రుణమాఫీ, ఏ రుణమాఫీ అయితే చేస్తారని చెప్పారో మరి ఆ రుణమాఫీ అలాగే ఉంది. అది 600 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా ఎక్కడా లేదు. ఒక సినిమాలో అలాగే ఆరోగ్యశ్రీ, రాజశేఖర రెడ్డి గారు సుమారు 5 సంవత్సరాల 9 నెలలు 10 నెలల లోపు ఆయన చేసిన ప్రభుత్వ హయాంలో ఆ పథకాలు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈరోజు ఒక ఆరోగ్యశ్రీ కానీ,
ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఒక డ్వాక్రా మహిళల ఇది కానీ, మరి రైతులకు భరోసా కానీ, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయాయంటే అది ఒక రాజకీయ నాయకుడి యొక్క లక్షణం అని చెప్పి మీ పత్రికా మీ విలేకరుల సమావేశంలో చెప్తున్నాను నేను. ఒక నాయకుడికి నిబద్ధత, ప్రజల పట్ల ఒక నమ్మకం, వారికి ఏదైనా చేయాలనే సంకల్పం, అవే లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయి. అలాగే మరి ఆ పాదయాత్రలో చెప్పిన మహిళల మీద రక్షణ లేదు. ఈ నిన్న కాక మొన్న చూస్తే బీజేపీ పార్టీలో ఏమైనా మనకు అనవసరం అండి, ఏదో ధర్నా చేస్తున్నారు వాళ్ళు. ధర్నా చేస్తుంటే కాకినాడలో ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి ఏం మాట్లాడారు? ఏం మాట్లాడుతావు నువ్వు, నాశనం అయిపోతావు. మరి మహిళల పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ మరి అందరూ చూసాం మనం అందరం. మరి ఈ రకంగా మాట్లాడుతూ పోతే ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మొత్తం ఆక్రందనలు, ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకత అనేది దేనికి ఉంది? ఎక్కడికి వెళ్ళినా లక్షల మంది జనం నాయకుడి వెంట నడుస్తున్నారు, అడుగులో అడుగు వేసుకుంటూ. ఇది మొబలైజ్ చేసిన క్రౌడ్ కాదండి. ఒక ఆయన కళా వెంకట్రావు గారు శ్రీకాకుళంలో ఉన్న వ్యక్తి, ఆయన ఏం మాట్లాడారు? జనం ఉన్న చోటే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడతారని, లేకపోతే మీ ఇంట్లో పెట్టమంటారా, మీ దొడ్లో పెట్టమంటారా? మరి అలాగే కొంతమంది గురించి మేము మాట్లాడవలసిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఫోటోను కానీ, వాళ్ళ యొక్క వీడియోస్ కానీ టీవీలో వస్తుంటే చీ అని ఉమ్మూస్తున్నారు. అది తెలుసుకుంటే చాలా మంచిది. టెక్కలే మన స్వర్గీయ ఎర్రనాయుడు గారు, నాకు ఎందుకంటే పాలకొండలో నాకు చాలామంది మిత్రులు ఉన్నారు. రాజా ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే కంబాల జోగులు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మాకు బాగా మిత్రుడు. మేము అక్కడ శ్రీకాకుళంలో పర్యటనలో ఉన్నప్పుడు అప్పుడు చనిపోయిన మా ఎర్రనాయుడు గారు ఒక గణపతి ఉత్సవానికి వస్తే, సార్ మీరు చాలా నిబద్ధత గల నాయకుడు అని చెప్పి మేము ప్రైజ్ చేయడం జరిగింది. ఎదట వ్యక్తి ఏ పార్టీ ఉన్నా పక్కన పెట్టండి, అతనిలో ఉన్న ఒక మంచిని చూసి పొగిడే గొప్ప సంస్కారం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరి ఆ రోజు ఆయన చూసిన కళ్ళతోటే ఈ టెక్కల మంత్రి ఏమంటాడంటే, కోడికత్తిగాలమా నువ్వేమన్నా అక్షరాభ్యాసం పెట్టే, నువ్వేమన్నా ఏమన్నా గురువువా మాకు ఆ టైటిల్ ఇవ్వటం? కోడికత్తిగాళ్ళు మాట్లాడుతున్నారు అంటారు. కోడికత్తిగాళ్ళు ఏంటండి? నీ ముఖం చూస్తేనే ప్రజలు ఉమ్మేయాలని రెడీగా ఉన్నారు రేపు రానున్న రోజుల్లో. నీ ముఖం చూస్తే మా రాఘగోపాలరావు గారు బతికుంటే నువ్వు కూలీకి ఎక్కువను, అయ్యా మేస్త్రికి తక్కువ అని అనేవారు అన్నమాట. నీ ఫేస్ అలాంటిది. నీదేంటంటే ఒక ముఠా మేస్త్రి లాంటి వాడు. నువ్వు ఏదో ముఖ్యమంత్రి గారు ఏదో ఇస్తే భజన చేసి, భజన కొడితే భజన కొడితే నీకు మంత్రి ఇచ్చారు. మంత్రి ఇస్తే నువ్వు ఉందాగా ఉండాలి. కానీ నీ యొక్క కుసంస్కారం, నీ యొక్క మాటలు ఈరోజు టెక్కల్లో ఎక్కడికి వెళ్ళినా టెక్కల్లో ప్రజలు మొత్తం నువ్వు చెప్పిన దానికంటే తలాడించే స్టేజ్లో అయితే లేరు. నీకు సరైన తీర్పు జరుగుతుంది. ఇలాగా అతను మాట్లాడే అతని నోటంటే వచ్చినాయి కొన్ని మాటలు. ఏమిటంటే తల్లి కాంగ్రెసు, పిల్ల కాంగ్రెసు. మరి ఈరోజు తల్లి కాంగ్రెసు, పిల్ల టీడీపీ. మరి మీకే వచ్చిన పేర్లు మాకు రాలా. మరి అలాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతుంటే మరి ఇవన్నీ మేము వారి గురించి వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు ద్వేషం లేదు. పార్టీ పరంగా మీరు ఏదైనా మాట్లాడితే నిక్కచ్చిగా మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి. అవాకు చవాకులు ఏది పడితే అది మాట్లాడితే ఈరోజు కార్యకర్తలు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ ఎవరు మిమ్మల్ని క్షమించే దిశలో లేరు. రానున్నది రాజన్న రాజ్యం, సంక్షేమ రాజ్యం. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఏ రకంగా స్వీప్ చేసిందో అదే స్వీప్ వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో చేస్తుందని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాను. నేను ఇంకోటి కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాను. నేను నమ్మే లక్ష్మీనరసింహస్వామి, మా ఇలవేల్పు సింహాచలం అప్పన్న లక్ష్మీనరసింహస్వామి ఒకటే నేను వేడుకున్నా. ఈ రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలి, పేదవాడి రాజ్యం రావాలి, పేదవాడికి మంచి సంక్షేమ ఫలాలు అందాలి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పీఠంలో కూర్చోబెట్టాలి. నేను మీ ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి ఆయనకి సంబంధించినటువంటి ఆ బొట్టు కానీ, ఆ కట్టుబాటు, అది కట్టుకునే కాషాయం టైపు ఒక మన ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఆ డ్రెస్సు వేసుకుని నేను ప్రచారానికి ముందు, ప్రచారం నుంచి దిగాక, ప్రచారం అయిపోయే వరకు ప్రతిరోజు అదే బట్టలు వాడి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రికి తీసుకురావాలి, ఆయన కూర్చోబెట్టాలని చెప్పి లక్ష్మీ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా ఈరోజు నేను ప్రార్థించాను.
తప్పకుండా అదే జరుగుతుందని చెప్తున్నాను.